మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అలనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం ధ్యేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. నడిపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి వివరిస్తూ మార్పు కోసం పెట్టిన పార్టీలో ఏ మార్పు అయితే వస్తుందో అది మేనిఫెస్టో ద్వారానే ఆయన నిరూపించారు అని చెప్పటం, అలాగే ఇక్కడ 2 కులాల ఆధిపత్యమే ఇక్కడ చెలాయిస్తుంది. ఆ కులాల మధ్యన ఒక బీసీ మహిళగా మీ బిడ్డగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకు ఓటేసి గెలిపించితే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీకు ఎప్పుడు అన్ని వేళలా మీకు భరోసాగా నేను ఉంటాను. క్షేత్రస్థాయి నుంచి వచ్చిందాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీరు కూడా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి గాజు గ్లాస్కే ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఇంటింటికి కూడా నేను ప్రచారం చేస్తూ అనటం, వాళ్ళ స్పందన కూడా ముఖ్యంగా మేము కూడా ఇక్కడ రౌడీల మధ్య రాజకీయాల మధ్య 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా మేము నలిగిపోతున్నాము. ప్రశాంత వాతావరణం లేదు కనుక మేము ఒక మహిళకి బీసీకి ఇలాగ ఉద్యమాల ద్వారా వచ్చిన ఆవిడకి ఇచ్చారు కాబట్టి మేమంతా కూడా మీకు భరోసాగా ఉంటామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఇంటిలో మహిళ కానీ అక్క కానీ నా చెల్లి కానీ నా అన్నదమ్ములు కూడా స్పందన తెలియజేశారు. నాకు ఎంతో
ఇక్కడే గెలిచిపోయి భారీ మెజార్టీతో గెలిచిన ఆనందం నాకు ఇక్కడ కలిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ నేను ప్రతి ఒక్కరితో మాట్లాడినా వాళ్ళు చెప్తున్నారు మార్పు అనేది కావాలి కంపల్సరిగా. ఇక్కడ ప్రశాంతత లేదు, రౌడీ రాజకీయం ఉంది, మహిళల పట్ల అగౌరవంగా ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా ఉంది. అసలు పథకాలు అనేవి సరైన రీతిలో ఇక్కడ రావటం లేదు. మాకు అన్ని వేళలో కూడా ఈ ప్రభుత్వం మాకు కింద చూపే చూస్తుంది, చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వాలకు అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కనుక మార్పు వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మేము ప్రతి ఒక్కరు ఆశిస్తున్నాము. మీకు అందరికీ మేము అండదండలుగా ఉంటామని చెప్పేసి నా అక్క చెల్లిన అన్నదమ్ములు కూడా చెప్పడం జరిగింది. అదే చురుకుతోటి నేను కూడా ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ స్పందన ఏంటంటే ఇక్కడ మార్పు రావాలి. ఇక్కడ రాజకీయం రౌడీ రాజకీయం జరుగుతుంది, ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, కనీసం మౌలిక సదుపాయాలు లేవు, మంచినీళ్ళ సౌకర్యం లేవు, రేషన్ సరిగ్గా రావటం లేదు, ఇళ్ళు సౌకర్యాలు లేవు, లోన్లు రావటం లేదు, పెన్షన్ రావట్లేదు. వాళ్ళ కార్యకర్తలకే వస్తున్నాయి, వాళ్ళ జెండాలు కట్టుకుంటేనే వస్తున్నాయి. వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టుకుంటే టీడీపీ ఫ్లెక్సీలో ఇక్కడ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు పెట్టుకుంటే తప్పితే మాకు ఎలాంటి అభివృద్ధి ఇక్కడ లేదు. ఎక్కడికన్నా బయట కార్యక్రమాలకు వెళ్తుంటే కనుక మీరు వాళ్ళ పార్టీగా వీళ్ళ పార్టీ అని అడుగుతున్నారు. మాకు మీరు వచ్చారు కాబట్టి మహిళగా బీసీ మహిళగా ఉద్యమకారునిగా మాకు అండదండలుగా మీరు అందిస్తారని మాకు భరోసా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మేము మీకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఈ స్పందన నాకు చాలా బాగుంది. ఈ స్పందనతోటి నేను ఇంకా ముందుకెళ్తున్నాను. ఇక్కడ భారీ మెజార్టీతోటి గెలిపించే అవకాశం నాకు లౌకికవాదంగా కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో కానీ నేను కింద స్థాయి నుంచి ఉద్యమాల ద్వారా వచ్చాను కాబట్టి వారందరికీ నా అండదండలతో పాటు వాళ్ళ అండదండలు అన్నీ కూడా నాకు ఉంటాయని నేను నమ్ముతూ నేను ముందుకెళ్తున్నాను. జై జనసేన. Please subscribe New Waves.